నమ్మిన బంటు ముఖ్య అనుచరుడుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు రాజకీయ ప్రయాణం ఎటువైపు సాగుతోంది? నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ నెల 26న రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ప్రచార రథం కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అలాగే తన వర్గాన్ని బలోపేతం చేస్తూ ఆ నియోజకవర్గ బరిలో ఉన్నానంటూ క్యాడర్లో జోష్ పెంచుతూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. ఇక ఆ నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిణామాలపై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పటి వరకు ఆయన ప్రధాన అనుచరులుగా ఉన్న డాక్టర్ మట్ట దయానంద్ మాత్రం ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా లేరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ సంచలనాలకు వేదికగా మారింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం వైపు పలువురు ఆసక్తిగా చూస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండడంతో అందరి దృష్టి సత్తుపల్లి వైపు మళ్లింది. ఇక ఈ క్రమంలో పొంగులేటి అనుచరుడు డాక్టర్ దయానంద్ ఆయనతో కలిసి వెళ్లే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సత్తుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేశారు. పొంగులేటి పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందగా దయానంద్ మాత్రం స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి దయానంద్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఉంటున్నారు. 2018 ఎన్నికల్లో సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించినా పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీలో గెలుపొంది బీఆర్ఎస్ లో చేరారు. దీంతో సత్తుపల్లిలో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి దయానంద్కు అవకాశాలు లేకపోవడంతో రానున్న ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేసేందుకు దయానంద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో బీజేపీలోకి వెళితే తనకు ప్రజల నుంచి ఆశించిన మేర ప్రయోజనం ఉండదని దయానంద్ భావిస్తున్నట్లుగా సమాచారం. పొంగులేటి బీఆర్ఎస్ లో కొనసాగినా తనకు రాజకీయ భవిష్యత్తు అందులో లేదని దయానంద్ భావిస్తున్నారని సమాచారం. ఇక ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కలిస్తే దయానంద్ టీడీపీ తరపున పోటీ చేసే అవకాశాలు లేకపోలేదు. శ్రీనివాసరెడ్డి బీజేపీలోకి మారితే ఆయనతో పాటు దయానంద్ను కూడా వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. కానీ దయానంద్ బీజేపీలో చేరే విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు దయానంద్ అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. సత్తుపల్లిని నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఓటు బ్యాంకు కలిగిన పార్టీ నుంచి దయానంద్ కు ఆహ్వానం ఉందని, ఆ పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని దయానంద్ కు అనుచరులు సూచిస్తున్నట్లుగా సమాచారం. ఇక మరోపక్క దయానంద్ను ఎలాగైనా పొంగులేటితో నడిపించేందుకు కొందరు ప్రయత్నాలు చేపట్టారని కూడా తెలుస్తోంది. 9 ఏళ్లుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి నడిచిన దయానంద్ భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు అనేది ప్రస్తుతం నియోజకవర్గంలో ప్రశ్నార్థకంగా మారింది.